అచ్యుతరావు గారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న పెద్దల మాటల్ని గౌరవిస్తూ అనాది కాలంగా ఎంతో మంది సంపన్నులు అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహించడం మనం చూస్తూనే వస్తున్నాం. అయితే అన్నదానం అనగానే చెరిగిపోయిన పాత బట్టలతో, రేగిపోయిన చింపిరి జుట్టుతో రోడ్డు పక్కన అర్ధనగ్నంగా వరుసల్లో కూర్చుని నిరుపేదలు తినే సాంబారు అన్నమే మనకు గుర్తుకు వస్తుంది. అయితే మన ఇంట్లో మనం ఏం తింటామో అదే అన్నదానంలో కూడా వడ్డించినప్పుడు కడుపు నిండిన వారి కళ్లల్లో కనిపించే తృప్తితో తాను ఆనందాన్ని పొందుతూ పరిశుభ్రమైన పరిసరాల్లో పెళ్లి భోజనాల్లా షడ్రసోపేతమైన రుచులతో అన్నదానం చేస్తూ అన్నదానానికి అర్థమే మార్చేసిన అన్నదాత శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు. అంతమాత్రమే కాదు, తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా పేద మహిళలు, వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల 5 కిలోల బియ్యాన్ని అందిస్తోన్న ఆర్తజన బాంధవులు వీరు. అన్నదాన సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వివిధ కళా సంస్థలు నిర్వహించే ప్రతి సాంస్కృతిక కార్యక్రమం అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు మాత్రమే కాక కార్యక్రమానికి హాజరైన అందరికీ భోజన సదుపాయాలు కల్పించడం కళాకారులపై వీరికి గల అభిమానానికి ప్రబల నిదర్శనం. మతం ఏదైనా మనుష్యుల్లో దైవం పట్ల నమ్మకం, దేవుడంటే భయం ఉన్నప్పుడు అందరూ మంచిగానే ఆలోచిస్తారని, మంచిని ఆచరిస్తారని, తద్వారా క్రైమ్ రేట్ కూడా తగ్గుతుందనే ప్రగాఢ నమ్మకంతో అనేక ఆలయాలను నిర్మించడంతో పాటు ఎన్నో దేవాలయాలకు పోషకునిగా ఉంటూ ప్రజల్లో దైవభక్తికి, దేశభక్తికి కూడా దోహదపడుతోన్న వ్యక్తి మన కంచర్ల అచ్యుతరావు గారు. జలమే జీవం అన్న మాటలు అక్షర సత్యాలు. మనిషి అన్నం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకగలడు, కాని నీరు లేకపోతే ఎక్కువ సమయం బ్రతకలేడు. నీరు చాలినంత లేక, సరిగా రాక, నీటి కోసం అల్లాడిపోతూ కొట్లాటలు కూడా జరిగిన పరిస్థితుల్లో 8 నుంచి 13వ వార్డు వరకు ఉన్న ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించి ఆదుకున్న మనసున్న మంచి మనిషి వీరు. సేవా కార్యక్రమాలను ఇంకా విస్తృతపరచాలనే సత్సంకల్పంతో ఉపకార్ సేవా ట్రస్ట్ను స్థాపించి అర్హులకు, నిరుపేదలకు ఎక్కడ, ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా ఆయన తలుపు తడితే న్యాయం జరుగుతుందని, ఆపద తొలగిపోతుందని, సమస్య పరిష్కారమవుతుందని భరోసాను కల్పించిన విశ్వసనీయ వ్యక్తి శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు. అంతేకాక పేదవాళ్లు బ్రతికున్నప్పుడు వాళ్లపై మాటలతో ఎంతో ప్రేమను కనపరిచే కొందరు పెద్దవాళ్లు ఆ పేదలు చనిపోయాక వారి ఇళ్లవైపు కనీసం కన్నెత్తైనా చూడరు. లేనిపోని ఖర్చు తగులుతుందని భయం. కాని ముక్కు ముఖం తెలియకపోయినా సుమారు 600 పైబడిన అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపించిన దయార్ద్ర హృదయులు శ్రీ కంచర్ల అచ్యుతరావు గారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మనోవికాసం లభిస్తుందని విశ్వసించి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ ఉపకార్ క్రికెట్ టోర్నమెంట్, ఉపకార్ వాలీబాల్ టోర్నమెంట్, ఉపకార్ రీజనల్ టోర్నమెంట్స్ వంటి ఎన్నో ఆటల పోటీలను నిర్వహిస్తూ బహుమతుల్ని అందిస్తూ క్రీడలకు అమితమైన ప్రోత్సాహాన్ని అందిస్తోన్న క్రీడా ప్రేమికులు వీరు. కళా సాంస్కృతిక రంగాలకు చేస్తున్న సేవ నిరుపమానం, చిరస్మరణీయం. ఎందరో ప్రతిభావంతులైన కళాకారులకు, ఎన్నో కళా సంస్థలకు వీరు అందిస్తోన్న ఆర్థిక, హార్దిక సహాయ సహకారాలు కళాకాంతుల్ని దశ దిశలా వ్యాపింపజేసిన శ్రీకృష్ణదేవరాయలు, భోజ మహారాజుల్ని తలపించేలా ఉన్న కారణంగా నగరంలోని ప్రతిష్టాత్మక శ్రీదేవి మహానటి సాంస్కృతిక సంస్థ వీరిని కళా భోజ బిరుదుతో సత్కరించి కళాకారులందరి శిరస్సులపై అలంకరించిన కిరీటంలా భాసింపచేసింది. నటన పట్ల ఉన్న అభిరుచితో గ్రామస్థాయిలో ప్రదర్శించే నాటకల్లో వివిధ పాత్రలు ధరించి మెప్పించిన వీరు
విరామం లేని వ్యవహారాలతో సమయం సర్దుబాటు కాక కొనసాగలేకపోయినా నిద్రాణంగా ఉన్న కళాతృష్ణను అణచుకోలేక కుమారుడు ఉపేంద్ర హీరోగా 8 సినిమాలు ప్రారంభించడం వీరి ఆత్మవిశ్వాసంతో కూడిన ధైర్యానికి నిలువెత్తు దర్పణం. ఉపేంద్రగాడి అడ్డా సినిమా రిలీజ్ అయి సక్సెస్ టాక్ స్వంతం చేసుకోగా మరో చిత్రం వచ్చే నెలలో విడుదలకు ముస్తాబు అవుతూ ఉండడం, మిగిలిన 6 సినిమాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండడం వీరి ప్రణాళికాబద్ధ కార్యాచరణకు ప్రబల తర్కాణం. శ్రీ కంచర్ల అచ్యుతరావు గారి కార్యదీక్షా దక్షతలను గుర్తిస్తూ గౌరవిస్తూ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు వీరిని 3 సార్లు డాక్టరేట్లతో సత్కరించడంతో పాటు మాతృప్రేమలోని మాధుర్యం అనగానే గుర్తుకు వచ్చే సేవా సుగంధాలు గుబాళించే దైవం చెక్కిన సంపూర్ణ ప్రేమాస్వరూప సజీవ శిల్పం, కుష్ఠరోగుల్ని చూడడానికి కూడా భయపడే రోజుల్లో వారి గాయాలు కడిగి మందులు పూసి వారిని బాగు చెయ్యడానికి తన జీవితాన్నే ధారపోసిన అమ్మ థెరిసా పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక మదర్ థెరిసా అవార్డ్ వీరి సేవా నిరతికి దక్కిన విలువైన వెలకట్టలేని గౌరవాలు. దశాబ్దాల అవిరళ కృషి ఫలితంగా ఈరోజు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారిని వరించి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ పదవి ఆయనకు అలంకారం కాదుగాని ఆయనే ఆ పదవికి వన్నె తెస్తారు అనేది నిర్వివాదాంశం. ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేస్తోన్న సందర్భంగా కళా సాంస్కృతిక రంగాలకు రాజధానిగా భాసిస్తోన్న సుందర విశాఖ పులకిస్తోంది. వినీలాకాశం పరవశించి చిరుజల్లుల్ని పూలవానగా కురిపించి ఆశీర్వదిస్తోంది. మీ చల్లని నీడలో సేదదీరాలని వేలాది మంది కళాకారులతో పరిఢవిల్లుతోన్న కళారంగం ఆకాంక్షిస్తోంది, అభిలషిస్తోంది, ఆశీర్వదిస్తోంది. శుభం భూయా.